హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శాతవాహనుల చరిత్ర అనే టాపిక్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. శాతవాహనుల కాలంలో రాజు ఆధీనంలో ఉండే భూములను ఏమని పిలిచేవారు? రాజకంపేట. శాతవాహనుల కాలం నాటి కుల సంఘములను ఏమని పిలుస్తారు? నికాయ శ్రేణులు. శాతవాహనుల రెండవ రాజధాని ఏది? ప్రతిష్టానపురం, పైఠాన్ అని కూడా పిలుస్తారు. శాతవాహనుల అధికార భాష ఏది? ప్రాకృతం. శాతవాహనుల కాలంలో రాజు వసూలు చేసే వృత్తి పన్ను ఏది? కరుకర. శాతవాహనుల కాలంలో ఎన్ని రకాల వృత్తులు ఉండేవని శాసనాల ద్వారా తెలుస్తోంది? 18. నానాగఢ్ శాసనమును వేయించినది ఎవరు? దేవి నాగానిక. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను ప్రస్తావించిన నాసిక్ శాసనాన్ని వేయించినది ఎవరు? గౌతమి బాలశ్రీ. శాతవాహనుల జన్మభూమి విదర్భ ప్రాంతమని పేర్కొన్నది ఎవరు? వివి మిరాసి. పురాణాల ప్రకారం శ్రీముఖుడు ఎవరిని వధించి రాజ్యాన్ని స్థాపించాడు? సుశర్మ. శాతవాహనుల్లోనే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు ఎవరు? రెండవ శాతకర్ణి. శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవన విధానం గురించి తెలియజేసే గ్రంథం పేరేంటి? కామసూత్ర. ఈ క్రింది వాటిలో మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు ఏవి? అప్రతిహత చక్రం. కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవులు ఎవరు? శర్వవర్మ మరియు గుణాఢ్యుడు. శాసనముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎపిగ్రఫీ. శాతవాహనుల నాణెములపై ముద్రించబడిన చిత్రాలు ఏవి? ఏనుగు మరియు సింహం. విఎన్ సుక్తాంకర్ యొక్క కర్ణాటక వాదాన్ని గాలివాదంగా పేర్కొన్నవారు ఎవరు? డాక్టర్ కె గోపాలాచారి. ఏ పురాణము శాతవాహనుల యొక్క పరిపాలనా కాలాన్ని వివరిస్తుంది? వాయు పురాణం. విక్రమార్క లేదా విక్రమాదిత్య అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు ఎవరు? కుంతల శాతకర్ణి. గుణాఢ్యుడు పైశాచిక భాషలో రచించినటువంటి గ్రంథం పేరు ఏమిటి? బృహత్ కథ. శాతవాహనులలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను రాజభాషగా ప్రకటించిన రాజు ఎవరు?
కుంతల శాతకర్ణి. గుణాఢ్యుడు రచించిన బృహత్కథ అనే గ్రంథంలోని అధ్యాయాలను ఏమని పిలుస్తారు? లంబకములు. ప్రజాకవిగా పేర్కొనబడిన శాతవాహన రాజు ఎవరు? హలుడు. స్వయంగా కవిగా పేర్కొనబడిన శాతవాహన రాజు ఎవరు? హలుడు. కవివత్సలుడు, కవిరాజా అనే బిరుదులు కలిగిన శాతవాహన రాజు ఎవరు? హలుడు. గాథా సప్తశతి అనే గ్రంథాన్ని హలుడు ఏ భాషలో రచించాడు? ప్రాకృత భాషలో రచించాడు. శాతవాహనుల కులగురువు అయినటువంటి కాళికాచార్యుడు రాసినటువంటి గ్రంథం పేరేంటి? కథానిక. గౌతమిపుత్ర శాతకర్ణిచే హతమార్చబడిన క్షహరాటు వంశపు రాజు ఎవరు? నహపానుడు. జోగల్తంబి యుద్ధం క్షహరాటు వంశపు రాజైన నహపానుడికి మరియు ఏ శాతవాహన రాజుకి మధ్యన జరిగింది? గౌతమిపుత్ర శాతకర్ణి. దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణులకు అగ్రహారం ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి శాతవాహన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి.